సిరీస్ చూస్తే ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరీ ఎక్కువ పడితే కాపీరైట్ పడుతుంది. ఒక మనిషి చనిపోతే మీరు కాపీరైట్ కోసం ఆలోచిస్తారండి? ఏం సమాజంలో బతుకుతున్నామండి. సరే ప్లే చేస్తాం. వద్దులేండి, మళ్ళీ ఆ కాపీరైట్ గోల్ అది ఎవడు పడతాడు. ఆల్రెడీ ఒకసారి పడింది. ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్. హెల్మెట్ వాడలేదా? జుట్టు పాడవుతుందని వాడుండడేమో మేడం. ఇప్పుడు ఆ జుట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మనుషులు అంతేరా ప్రవీణ్. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవద్దని ఆలోచిస్తాం. తలకాయే పగిలిపోతే ప్రాణాలే పోతాయనే లాజిక్ మిస్ అయిపోతాం. బంగారం లాంటి మనిషి. కామరాజ్ అనే పేరుకి సార్థకం చేసేవాడు. అవును, ఆఫీసులో కనిపించే ప్రతి అమ్మాయిని చివరకు ఆఫీస్ తుడిచి ఆంటీని కూడా గోకేవాడు. ప్రేమతో పలకరించేవాడు. విశాల హృదయుడు. ఒక్కసారైనా కాఫీకి రమ్మని రిక్వెస్ట్ చేసేవాడు. కనీసం వెళ్ళుంటే కాఫీ అయినా తాగేవాడు. ఆ అన్న బ్యాగ్లో హాల్స్ చాక్లెట్లు, 1 కేజీ హల్వా, 6 మూల మల్లెపూలు దొంగతనం చేసిన. తిరిగిద్దామంటే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. బ్యాగ్లో మల్లెపూలు పెట్టి తిరిగేవాడా? మహానుభావుడు. ఏం జరుగుతుంది ఇక్కడ? సంతాప సభ. ఎవరిది? ఎందుకు? ఏంటండి అమానుషం? మన కంపెనీలో ఒక ఎంప్లాయ్ చనిపోతే సీఈఓ అయి ఉండి ఆ మాత్రం తెలుసుకోలేరా? సోనీ గారు, మీరైనా చెప్పాలి కదా. ముందు నాకు తెలిస్తే కదా. చిచ్చి, మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందండి. టీం లీడర్ అవుతానని మీ వెనకాల కుక్కలా తిరిగేవాడు. చచ్చిపోతే కనీసం పట్టించుకోవట్లేదు. యు మీన్ కామరాజు? ఎస్, రాజులో ఉండేవాడు. పాపం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు చేసే అదోపనులకు పైనాడికి ఏ శిక్షలు పడతాయి అంటో. బుల్షిట్. అసలు కామరాజు పోయాడని ఎవరు చెప్పారు? నాకు ప్రవీణ్ చెప్పాడు. నాకు జేసీ చెప్పాడు. నాకు సుప్రియ చెప్పింది. నాకు నదీప్ చెప్పాడు. నాకు జేడీ అని చెప్పాడు. ఒరే, నేనెప్పుడు చెప్పాను రా? కామరాజ్కి యాక్సిడెంట్ అయిందన్నా అంటే ఏమన్నావు? అవునరా, పాప మన ఊరు తీసుకెళ్లారంటే ఇంక మనం వాడిని చూడలేకపోవచ్చేమో అన్నాను. అదే నేను సుప్రియకి చెప్పాను. వాడు కామరాజ్ ఇంకా లేడని చెప్పాడు. నాకు అలాగే అర్థమైంది. ఒరే, ఆడు జాబ్ మానేస్తాడేమో, మళ్ళీ ఆడు చూడలేమేమో అని చెప్పాను రా తెంగరాదవా. అవును, అంటే ఇప్పుడు ఆ హల్వా తిరిగి ఇచ్చేసేలా? కాపండే. గొప్పోళ్ళరా బాబు మీరంతా. మీ సోది మీటింగ్తో కాళ్ళిరిపోయిన వాడిని కాటికి పంపించేశారు. ఇంక ఈ సంతాప సభ ఆపి సాయంత్రం మన సభ ఉంది. మన మీటింగ్ ఉంది, దానికి రెడీగా ఉండండి. అనవసరంగా ఈ పూలన్నీ బొక్క. మీ బ్యాచ్లోకి నన్ను కూడా లాగి అడ్వాన్స్ చేసినందుకు థ్యాంక్స్ రా. నో మెన్షన్ ఇట్ అన్నా. నువ్వు లోపలికి రా, నీతో పని ఉంది. హ్యాండిల్ విత్ కేర్ అన్నా. అనవసరంగా జేడీవిని అందరి ముందు కొట్టాను. ఇప్పుడు సారీ చెప్పాలంటే మామ్ చల్లట్లేదు. గుడ్ మార్నింగ్ శృతి. ఏంటి రోజు లేట్ అయింది? కొంచెం హెడ్ఏక్గా ఉంది. అది ముందే ఇంటిమేట్ చేయాలి కదా. అక్షయ్ చూస్తే ఏమనుకుంటాడు? అక్షయ్ ఏమనుకోడు. నువ్వే అక్షయ్లా ఫీల్ అయిపోయి ఏదో ఒకటి అనుకుంటావు. వాట్ యు మీన్? లేకపోతే ఏంటి? నువ్వు హెచ్ఆర్వి, కంపెనీ ఓనర్వి కాదు. శృతి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వు క్రాస్ అయినప్పుడు లేదా? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? You are the employee in this company. That's the point. I'm done. I'll complain to Akshay. చేసుకో. మాట్లాడితే అక్షయ్కి కంప్లైంట్ చేస్తా. అక్షయ్ CEO అనుకుంటున్నావా, స్కూల్ ప్రిన్సిపల్ అనుకుంటున్నావా? అదేంటోరా, లేడీస్ గొడవ పడుతుంటే దూరం నుంచి చూడడానికి చాలా బాగుంటది. మరి దగ్గరికి వెళ్తే దోలు తీరిపోద్ది. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? చుంచు మొహం దానా. నాది చుంచు మొహమా, నీది చపాతి మొహం. ఇద్దరు రియాలిటీ బయటకు వచ్చినట్టు ఉంది. ఆల్మోస్ట్. ఇంకా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం అంటే లేటు. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ? పాప్కార్న్ ఏమన్నా కావాలా? ఉంటే మంచిదండి. పక్క జరుగు బాబాయ్. ఆ పెద్దేంటి ఇప్పుడు వెళ్ళి? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? దాదాగిరి చేస్తున్నావా? నువ్వేంటే అందరు మెయిల్స్ మిస్యూజ్ చేస్తున్నావా? ఇంకొకసారి అలా చేసావనుకో. గాయస్, ఏమైంది చెప్పమంటావా? ఏమైంది శృతి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? నేను చాలా పెద్ద తప్పు చేశాను సుప్రియ. జేడీవిని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. యాక్చువల్లీ నాకు మెయిల్ చేసింది సోనియాన్ కామరాజు. నేను కోపంలో జేడీవిని కొట్టేశాను. పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు. అవును, చాలా ఫీల్ అయ్యాడు. అందరి ముందు అతన్ని కొట్టాను. సారీ చెప్పడానికి మొహం చెల్లట్లేదు. ఎలా రియాక్ట్ అవుతాడని భయంగా ఉంది. అలా అని చెప్పి తన ముందు కూర్చొని నార్మల్గా పని చేసుకోలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే ఎలా?
నువ్వు చేసిన దానికి బాధపడుతున్నావు కదా. చాలా. అయితే వెంటనే జేడీవీకి సారీ చెప్పేయి. కోపడతాడేమో. జేడీవీయా? జేడీవీకి నవ్వడం నవ్వించడం తప్ప కోప్పడడం తెలీదు. పద సారీ చెప్దు కానీ. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. ఏంటండి మళ్ళీ ఏమైనా మెయిల్ వచ్చిందా? ఈసారి కొడతానంటే చెప్పండి, అలా క్యాంటీన్లోకి వెళ్ళిపోదాం, అందరిలో వద్దు. ఐఎమ్ రియలీ సారీ జేడీవీ. ఆ రోజు కోపంలో తప్పు ఎవరు చేశారో ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ అది చేసింది సోనీ కామరాజు. అంటే నీకు ముందే తెలుసా? ఆ రోజే తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తారు? ఎల్లు వాళ్ళని కూడా కొడతారు, లేదంటే గొడవ పడతారు. ఒకే ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళమండి, మన మధ్యని గొడవలన్నీ ఎందుకు? కాకపోతే మీతో ఎందుకు గొడవ పడ్డానంటే లైఫ్లో కొంచెం స్పైసీ యాడ్ చేద్దామని. అంతేగాని మన మధ్యన పగలో ప్రతీకారాలు ఎందుకండి? మనమేనా ఫ్యాక్షనిస్టులమా? నీలాంటి పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. సారీ అండి, ఆ ప్లేస్లో ఆల్రెడీ ప్రవీణ్ సుప్రియ ఫిక్స్ అయిపోయారు. మీకు వేరే కోటాలు ఏమైనా కావాలంటే చెప్పండి, దాని గురించి ప్లాన్ చేద్దాం. ఐఎమ్ సారీ అగైన్. అన్నిసార్లు సారీ చెప్పకండి. మీలాంటి అందమైన అమ్మాయిలు శారీలో బాగుంటారు కానీ సారీ చెప్తే బాగోరు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. మంచిది. ఎలాగెలాగా? మీలాంటి అందమైన అమ్మాయిలు శారీలో బాగుంటారు కానీ నేను అన్నది అందమైన అమ్మాయిల గురించి, మనకెందుకు? పద. అదేంటది అలా కొట్టేశావు? అందరి ముందు చెంప మీద కొడితే ఓకేనా? వద్దులే, నీతో నా గొడవ ఎందుకులే గాని పద. నువ్వు పో. మళ్ళీ అలిగేసింది. ఆఫీసులో ఉన్న అందరికంటే నువ్వే అందగెత్తవి, ఓకేనా? అడుక్కొని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా ఫ్యాన్స్కి తెలుసు ఎవరందంగా ఉన్నారో. ఈ లైటింగ్, మేకప్, ఫిల్టర్లు చూసి పాప మళ్ళీ నిజం అనుకుంటున్నారు. దీని అనగలో టీం ఎఫర్ట్ ఉందని తెలియదు వాళ్ళకి. ఛీ, నీతో మాట్లాడడమే వేస్ట్ కదా, నాకు అదే అనిపిస్తుంది. అవును, ఎందుకే ఆద్విక కనిపించట్లేదండి పొద్దున్నుంచి? ఆద్విక గారు, ఆద్విక గారు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా? ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీరు చెప్పింది నేను వినను. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ రైట్ నౌ. బాయ్. హాయ్ ఆద్విక గారు. హాయ్. ఏంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? యాక్చువల్లీ ఎస్. ఏంటి మ్యాటర్? నథింగ్, జస్ట్ ఫాదర్ అండ్ డాటర్ థింగ్స్. అంటే ఏదో సంబంధం తెచ్చారనమాట. ఎస్. అబ్బాయి కూడా బాగా డబ్బున్నోడు అయి ఉంటాడు. అఫ్ కోర్స్. మరి ఇంకేంటి ప్రాబ్లం? చెప్తే గానీ వెళ్ళవా? మనకి మొహమాటాలే ఉండవండి, చెప్పే వరకు అడుగుతూనే ఉంటాను. Actually, I saw a lot of money and luxurious lifestyle, but I haven't found any pure heart. మిమ్మల్ని చూసిన రోజు అనిపించిందండి, అంత రిచ్ అయి ఉండి ఇంత సింపుల్గా ఉన్నారేంటని. మీరు చాలా డౌన్ టు ఎర్త్ అండి. I want pure heart and positive attitude. A person like you. మీలా ఎవరైనా ఉంటే చెప్పండి. I'll think about it. ఈ అక్షయ్ గాడు ఈ కాశీతో అడిగట్టిన టైం ఏంటో తెలియదు కానీ రా, తెక్కలిసి వచ్చేస్తుంది. కానీ చేతికి కట్టుకుని ఉంచుకుందామంటే జారిపోతుంది. అందుకే జోబులో వేసుకుని ఉంచుకుంటున్నాను. డౌట్ లేదురా, నేను కోటీశ్వరుని అయిపోయినట్టే. ఎలారా మావా, లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ ఏంట్రా, డైరెక్ట్గా లక్ష్మీదేవి తగిలింది. మావా నీకోటి చెప్తా, నువ్వు తప్పుగా అనుకోవుగా. ఏంటి? నీకు ఈ మధ్యన కక్కుర్తి ఎక్కువైపోయింది మావా. అదేంట్రా అలానే సార్? మరి లేకపోతే ఏంట్రా, 30కి దగ్గరలో ఉన్నావు, మెచ్యూరిటీ ఉండక్కర్లా. మొన్నేమో శృతి వెనక పడ్డావు, లాగిపెట్టి కొట్టింది. ఇప్పుడేమో అద్విక వెనక పడుతున్నావు, ఈవిడ ఎక్కడ కొడుతుందో చూసుకో. అద్విక కొట్టే రకం కాదురా, డైరెక్ట్గా చంపేసే రకం. అయినా శృతి సారీ చెప్పిందంటగా, నాకెందుకు చెప్పలేదు? శృతి కూడా మంచిదేరా, ఏదో కోపంలో కొట్టింది కానీ గట్టి కొడిసింది. ఇప్పుడు నువ్వు నాకేం చెప్దాం అనుకుంటున్నావు? చెప్దాం అనుకోట్లా, అడుగుదాం అనుకుంటున్నా. వడ్డీయా? నిన్న కదరా అప్పిచ్చావు. అది కాదురా, ఒకవైపు శృతి, ఒకవైపు అద్విక, ఇద్దరు ఎవరు బెటర్ అంటావు? పోనీ నేను బొమ్మ బొరుసుపోయినా? గుడ్ ఐడియా. రూపాయి కాయిన్ ఉందా? కొట్టానంటే రూపాయి బిల్లు అచ్చడిపోద్ది. ఇందుకేనా నువ్వు ఆఫీస్కి వస్తుంది? హలో, మిమ్మల్ని నాకు ట్రైనింగ్ ఇమ్మన్నారు, నా ట్రైల్స్కి అడ్డుపడమల్లా. మరీ కామరాజ్ కంటే కక్కుర్తిగా తయారవుతున్నావు. నీకు అర్థం కావట్లేదు అంతే. సర్లేండి, మనసు అన్నాక 100 ఆలోచించుకుంటది, అన్నీ అయిపోతాయి ఏంటి? చాలా గొప్ప మనసు.
ముందున్న వాళ్ళని పట్టించుకోరు కానీ ముచ్చు మొహాలన్నీ పట్టించుకుంటాడు. ఏంటి ఏం లేదు. అనేదేదో డైరెక్ట్గా అనొచ్చు కదా. ఇప్పుడే వచ్చాను ఆఫీస్కి. ఈవినింగ్ నన్ను పిక్ చేసుకో. లవ్ యూ టూ. బాయ్. మన ఆఫీస్లో పని కంటే ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోయాయి సుప్రియ గారు, చూడలేకపోతున్నాం. వినపడింది. వినపడాలనే అన్నాడు. ఎవరు చందు, బాయ్ ఫ్రెండా? ఇంకా ఫిక్స్ ఏం అవ్వలేదు. అంటే వీఆర్ ఇన్ సిచ్యువేషన్. చెప్. అంటే ఏంటి? నేను చెప్తాను. ఇప్పుడు మనం పరిస్థితులు బట్టి ఎలా ఆలోచిస్తామో వాళ్ళ పరిస్థితులను బట్టి అలా ప్రేమిస్తారన్నమాట. అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారనుకో ఎంజాయ్ చేస్తారు, కోపంలో ఉన్నారనుకో బ్రేకప్ చేసుకుంటారు, బాధలో ఉన్నారనుకో సిట్టింగ్ వేస్తారు, ఒకరికొకరు నచ్చకపోతే ఇంకొకరిని సెట్ చేసుకుంటారు. మొత్తానికి ప్రేమ అనే కమిట్మెంట్ లేకుండా కలిసి ఉంటారనమాట. ఒక విధంగా అలాంటిదే. గొప్ప గొప్ప కట్టుబాట్లు రా బాబు. మరి మీలా సిన్సియర్గా లవ్ చేసి తర్వాత బ్రేకప్ అయితే జీవితాంతం వాళ్ళ జ్ఞాపకాలతో బాధపడుతూ కూర్చొని లైఫ్ స్పాయిల్ చేసుకోమంటారా? ఉన్నది ఒకటే లైఫ్ అన్నా, చాలా చూడాలి, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయడం మంచిదే, కానీ ఎక్స్ప్లోర్ చేసే పేరుతో జీవితాన్ని ఎగ్జిబిషన్ చేసుకోవడం మంచిది కాదు. ప్రతి ఎపిసోడ్లో నాకు ఈ మెసేజ్ చెప్పి అలవాటేంట్రా? తగ్గించుకోవాలి, అర్జెంట్గా తగ్గించుకోవాలి. మీరు నా గురించి బాధపడకండి అన్నా, నన్నేం చూసుకోగలను. మంచిది, మాకు అదే కావాలి. సుప్రియ, అక్షయ్ పిలుస్తున్నాడు. ఏమై ఉంటదంటావు? ఈరోజు మీటింగ్ ప్రెజెంటేషన్ తనే చేసింది, ఏమై ఉంటుందో మరి. ఏమైంది? ఏం లేదు. చెప్పు, ఏమైంది? అక్షయ్ తిట్టాడా? ప్రెజెంటేషన్లో ఎర్రర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని అక్షయ్ తిట్టాడు. టైం ఇస్తే అవుతాయి, 2 రోజులు రెడీ చేయమంటే ఎర్రర్స్ రావా? నువ్వే చెప్పు. మరి ఆ విషయం చెప్పావా? అసలు గ్యాపే ఇవ్వలేదు, అరుస్తూనే ఉన్నాడు. వీడికి అంత నూరు ఎక్కడి నుంచి వచ్చింది? అయిపోయాడు. ఇప్పుడు నువ్వేం పిచ్చి పనులు చేయకు. నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు, నాతో రా. అయిపోయింది, ఈ రోజుతో మా 3 ఉద్యోగాలు పోయినట్టే. ఎందుకు ఆ అమ్మాయిని అలా తిట్టావు? ఎందుకో మీకు ఇప్పుడు తెలుస్తుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. చెప్పు జేడీవి. ఏంటి మావా నువ్వు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆడపిల్లని అలా తిట్టొచ్చా? ప్రజెంటేషన్ అవ్వలేదు జేడీవి. నేను అద్విక గారికి ఏం చెప్పాలి? మట్టిలో విత్తనం వేస్తే మొలకెత్తడానికి టైం పడుతుంది, అలాగే సృష్టిలో ఏ పని చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. నువ్వు టైం ఇవ్వకుండా ఎంప్లాయీస్ మీద ఎక్కేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు మావా. చా, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు నేను. దట్స్ ఎనఫ్. ఏంటి కామెడీయా? పని టైంకి అవ్వకపోతే అరవకుండా అష్టోత్తరనామాలు చదవమంటావా? నాకు రేపట్లోగా ప్రజెంటేషన్ అవ్వాలి, వితౌట్ ఎనీ ఎర్రర్స్. అవ్వదు. అవదా? అయిపోతుంది సార్. జేడీవి తను చేసినా సరే నీ సబ్మిట్ చేయనివ్వను. హౌ డేర్ యూ? ఇది నా కంపెనీ. తను నా మనిషి. నా అనుకున్న వాళ్ళు ఎవరైనా బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు కూడా నా ఫ్రెండ్వే మావా, నిన్నెవరేమన్నా సరే నేను ఊరుకోను. గైస్ కామ్ డౌన్, వీఆర్ ఆల్ వన్ టీమ్. ఎందుకు ఈ గొడవ? అది మా ఊడికి చెప్పండి. ఈరోజు మా ఊడు రాశిఫలం బాగోలేదనుకుంటా, కొంచెం కోపంగా ఉన్నాడు. నువ్వు పద, తలకాయ బోర్డు వచ్చేస్తుంది, అచ్చి టీ తాగాలి. అర్థమైందా? ఐ డోంట్ అండర్స్టాండ్. వాడు ప్రేమలో ఉన్నాడు. ఓ, కానీ వాడు అనుకుంది ఏదీ జరగదు, మీరే చూస్తారుగా. సుప్రియ, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఏడొద్దు. ఏమున్నా సరే చెప్పు, నేను చూసుకుంటాను. నీకే చెప్పేది, ఓకేనా? ఓకే. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావేంటో.